హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో చిన్నపిల్లలకు మరియు పెద్దలకు ఒక మంచి హెల్తీ మిల్క్ షేక్ చెప్పబోతున్నా. మనం చేసుకుంటున్న ఈ మిల్క్ షేక్ అందరూ ఇష్టపడేలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మిల్క్ షేక్ తాగడం వల్ల ఆడవాళ్ళకైతే మంచి హెల్తీ లాంగ్ హెయిర్ అండ్ ఫేస్ గ్లో ఇవన్నీ కనిపిస్తాయి. చిన్నపిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. మనం చేసుకునే ఈ ప్రోటీన్ మిల్క్ షేక్లో అందం, ఆరోగ్యం దాగున్నాయి. ఇంకా చెప్పాలంటే మెదడుకు శక్తిని అందించి నరాల బలాన్ని పెంచుతుంది. ఉదయాన్నే ఈ ప్రోటీన్ మిల్క్ షేక్ తీసుకోవడం వల్ల రోజంతా చాలా ఎనర్జీగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే ఈ మిల్క్ షేక్ పిల్లలు తాగడం వల్ల మంచి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. మీ పిల్లల కోసం కానీ లేక ఇంట్లో ఉన్న పెద్దలకు కానీ ఇలా ఒకసారి చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. మరి ఇంత మంచి రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 10-15 జీడిపప్పులను వేసుకుందాం. అలాగే 4-5 అంజీరాలను వేసుకుందాం. ఇప్పుడు 4-5 వాల్నట్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం కిస్మిస్ వేసుకుందాం. ఇప్పుడు 10 ఖర్జూర పండు గింజను తీసేసి వేస్తున్నా. మనం ఇప్పుడు వేసుకున్న డ్రై ఫ్రూట్స్ని నానడానికి 2 కప్పుల పాలను వేసుకుందాం. ఇప్పుడు వీటిని మూత పెట్టుకొని ఒక గంట సేపు నానపెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 15 బాదం పప్పులు వేసుకుందాం. ఇవి నానడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వీటిలో వేడి నీళ్ళు వేసుకొని నానపెట్టుకుందాం. అప్పుడు త్వరగా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని కూడా ఒక గంట పాటు పక్కన పెట్టుకుందాం. ఒక గంట తరువాత వీటిని తీసి చూస్తే పాలల్లో బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇందాక మనం నానబెట్టుకున్న బాదంలను తొక్క తీసి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక బనానా 2 ముక్కలుగా చేసి వేస్తున్నా. మీకు నచ్చకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మరింత టేస్ట్ కోసం 2 స్పూన్ల పంచదారను వేస్తున్నా. మీకు నచ్చకపోతే దీన్ని కూడా స్కిప్ చేయొచ్చు. పంచదార లేకపోయినా మనం ఖర్జూరం, కిస్మిస్లను వేయడం వల్ల చాలా తీయగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలానే ఏం వేసుకోకుండా మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తరువాత వీటిలో 2 కప్పుల పాలను వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మన టేస్టీ మిల్క్ షేక్ రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. దీన్ని మరింత టేస్ట్ పెంచడానికి పైన కొంచెం బూస్ట్ పౌడర్ని వేస్తున్నా. ఇది వేసుకొని తాగడం వల్ల మరింత టేస్టీగా అనిపిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ప్రోటీన్ మిల్క్ షేక్ చేశాను. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.